గాయ్స్ మీ ఇంట్లో పెళ్ళున్నా, ఏదన్నా ఈవెంట్ ఉన్నా, ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా మా వాడిని పిలవండి గాయ్స్. మా వాడు బ్యాండ్ మస్తు కొడతాడు. చూడొచ్చు గాయ్స్ ఎట్లా కొడతాడో. ఒకసారి ఇనిపిత్తా గాయ్స్ చూడండి ఎట్లా కొడుతున్నాడో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వాళ్ళందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, ఆదాబ్ గైస్. సో నేను ఇలా పొద్దున్నే లేద్దాం అనుకున్నా గైస్, ఎందుకంటే అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇలా స్లాప్ అయితే వేస్తున్నారు గైస్. స్లాప్ ఎలా వేస్తారో మీకు వ్లాగ్ తీసి అయితే చూపెడదాం అనుకుంటున్నా గైస్. అన్నని కాల్ చేసి అడిగిన. సో అన్న 8 వరకే స్టార్ట్ అవుతుంది అని చెప్పిండు గైస్. నేను లేచేసరికి ఇప్పుడు 9 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళే వరకు 10 అయితే అవుతుంది గైస్. చూద్దాం అప్పటి వరకు ఏమవుతుందో, స్టార్ట్ చేస్తారో చేయరో చూద్దాం గైస్. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా గైస్. కలుద్దాం అన్న వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాం గైస్. చూద్దాం. పని అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. చూడొచ్చు మిల్లర్ కూడా వచ్చేసింది. మిల్లర్ అయితే సెట్టింగ్ చేస్తున్నారు గాయస్. చూడొచ్చు అన్న ఇక్కడ తవ్వుతున్నాడు గాయస్. చూడొచ్చు మిల్లర్ లోపల తీసుకెళ్ళనీకి. చూడొచ్చు గాయస్ మిల్లర్ అయితే లోపల తీసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి గాయస్ ఇప్పుడు దీన్ని, మిల్లర్ని. ఎందుకంటే మీద తాకుతాంది గాయస్. అన్న దానికోసమే ఇప్పుడు మిల్లర్ లోపల తీసుకెళ్ళడానికే ఇక్కడ తవ్విండు గాయస్. చూడొచ్చు ఇంకా తవ్వాలి గాయస్. కాగా గట్టిగా గొప్ప గొప్ప గన్ను పట్టి కొడతాడు గాయస్. చూడొచ్చు ఎంత ట్రై చేసినా మిల్లర్ లోపలికి అయితే వెళ్తలేదు గాయస్. ఏం చేస్తారో చూద్దాం. కట్టెలు పెట్టి జరుపుతారు గాయస్ మిల్లర్ ని. చూడొచ్చు అది సైడ్ కి వేయిందైతే దాన్ని స్ట్రైట్ చేస్తాను గాయస్. కట్టెలు పెట్టి స్ట్రైట్ చేసి దాన్ని ట్రాక్టర్ తోనైతే దొబ్బుతారు గాయస్. చూడొచ్చు ఇక మొత్తానికైతే దీన్ని లోపలికి తీసుకెళ్లే ఉంటారు అనుకుంటా గాయస్ వీళ్ళు. చూశారు కదా గాయస్, ఆ మిల్లర్ లోపలికి పోకుంటే దాన్ని ట్రాక్టర్ తో దొబ్బి దొబ్బి లోపలికి అయితే తీసుకెళ్ళి గాయస్. మొత్తానికైతే సాధించిల్లు. మొత్తం లోపల రెడీ చేస్తారు గాయస్. ఏం చేస్తారో చూద్దాం ఎండ్ వరకు ఏమైతుందో. సో ఘోరంగా కష్టపడ్డారు గాయస్ దాన్ని లోపలికి తీసుకెళ్ళడానికి. చూసిరు కదా మీరు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ అయితే హెవీ డ్రైవర్ అయితే ఉన్నాడు గాయస్. ఘోరంగా నడిపిండు ట్రాక్టర్. మస్తు నచ్చిండు. ఘోరంగా అంటే గంత ఘోరంగా ఎవరు నడపడు. ఈ కంకర్ మధ్యలోకి వెళ్ళి అయితే ఓనిచ్చిండంట గాయస్ ట్రాక్టర్. ఇక నేను చూడలే, అప్పటి వరకు రాలే గాయస్. అప్పటి వరకు వస్తే మీకైతే చూపెట్టేటోని గాయస్. నేను లేచే వరకు లేట్ అయింది, అందుకే లేట్ వచ్చిన గాయస్. ఏం చేద్దాం, అట్లా ఉన్నది మనతోని. అత్త అయిపోగారా అన్నాడు అన్న. నేను వచ్చే వరకు ఏం స్టార్ట్ చేయాలి. సో అక్కడ మొత్తం రెడీ చేసుకుంటారు గాయస్ వాళ్ళు. నేను బయటకు వచ్చి అయితే బ్లాగ్ తీస్తున్నా గాయస్. ఇంకా ఏం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు అయితే మీకు చూపెడతా. చూడొచ్చు గాయస్ మావాడు మొత్తం ట్రాక్టర్ తో డ్రిఫ్ట్ కొడతాడు గాయస్. చూడొచ్చు. సో మొత్తానికైతే మిల్లర్ లోపలికైతే తీసుకొచ్చిల్లు గాయస్. కట్టెలతో మళ్ళీ జరుపుతారు గాయస్. ఇంకా దొబ్బుతారు గాయస్ మిల్లర్. ఇంకా లోపలికి వెళ్ళాలంట. ట్రాక్టర్ పక్కకు జరుగుతుంది గాయస్. చూడొచ్చు ఇసుకలో దిగబడ్డది గాయస్ మిల్లర్, అందుకే జరుగుతలేదు. చూడొచ్చు గాయస్. చూడొచ్చు అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మిల్లర్ అయితే లేపి చెక్కలు పెడుతున్నారు గాయస్. చూడొచ్చు కిందికి వెళ్ళి. చూడొచ్చు గాయస్ ఈ తమ్ముడిని చిన్నప్పుడే ఘోరం హార్డ్ వర్క్ అయితే చేస్తాడు గాయస్. చూడొచ్చు ఇక మమ్మది ఏమంటే మనం తడిగుడ్డ వేసుకొని వండుకుండే గాయస్. ఏం లేదు మనతో కాదు గాయస్ ఆ పని అయితే. సో ఘోరంగా హార్డ్ వర్క్ అయితే ఉన్నది గాయస్. అది మోసుడే ఉన్నది మొత్తం. ఇక మనతో ఏడైతుంది గాయస్, అది మనతో కాదు పని. సో చిన్న ఉన్నాడు, ఘోరంగా వర్క్ అయితే చేస్తాడు గాయస్. ఈ తమ్ముని చూసి నేర్చుకోవాలి గాయస్. ఇక మనం ఏం లేదు. ఇప్పుడు చేయరా ఫెయిల్ ఎట్లయినా పని చేయాలి. 400 ఎక్స్కుంటాయి. మావాడైతే చూస్తాను గాయస్. ఆ మేక ఎప్పుడు తిన్నామని చూస్తాను గాయస్. ఆ మేక కోసమే చూస్తాడు. ఇప్పటికి లివర్ అంటే ప్రాణం, అందుకే చూస్తాను ఫ్రెండ్స్. లివర్ కావాలట మేక. నన్నే చూస్తాను గాయస్ ఒంటి కన్నుతోనే. వాడిని చూసి భయపడతాను ఫ్రెండ్స్, కుంభకరణ్. చూడొచ్చు గాయస్ మనోడు మీదికి ఎక్కి తాడైతే కడతాడు గాయస్. చూడొచ్చు కొంచెం కూడా భయపడతలేడు గాయస్. నేనైతే భయానికి కింద పడేటోండి గాయస్. ఒక బ్రో మీద అయితే తాడు కట్టిండు, ఇంకో బ్రో కింద అయితే కడతాడు గాయస్ తాడు. చూడొచ్చు సంచులలో ఇసుక నింపి దీని కింద అయితే పెడతారు గాయస్. చూడొచ్చు మన డ్రిఫ్ట్ మాస్టర్ దీనికి ఏదో తాడు కడతాడు గాయస్. చూడొచ్చు అందరూ తాడునైతే ఎగ్గి చూస్తారు గాయస్. చెయ్యెత్తాలు అవుతుందా లేదా అని. వీళ్ళ గ్యాంగ్ లో ఒక అల్లరి పిల్లవాడైతే ఉన్నాడు గాయస్. మిల్లర్ స్టార్ట్ చేయక ముందే దాన్ని తిప్పుతాడు గాయస్. చూడొచ్చు మొత్తం అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇక అప్పటి నుంచి చూపెట్టిన మొత్తం రెడీ చేసిళ్ళు. రెడీ చేసాక ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసిండు గాయస్. ఇప్పుడు మాల అయితే కలుపుతారు గాయస్. ఇక అందులో వేస్తారు, మొత్తం కలిపి స్లాబ్ అయితే వేస్తారు గాయస్. మీకు చూపెడతా, ఎండ్ వరకు అయితే ఉండండి. మిల్లర్ అయితే స్టార్ట్ చేసిళ్ళు గాయస్. అందులో కంకర, ఇసుక, సిమెంట్ అయితే వేస్తారు గాయస్. ఇప్పుడు మన డ్రిఫ్ట్ మాస్టర్ చెక్ చేసుకుంటాను గాయస్ మంచిగా పని చేస్తుందో చేస్తలేదో అని. గాయస్ ఇల్లు ఇప్పుడు మాలు కలపడానికి 7 గంపలు కంకర, 8 గంపలు ఇసుక, 2 సిమెంట్ బస్తాలు అయితే వేయాలి గాయస్. ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు.
కంకర ఇసుక యేసుడు అయిపోయింది అనుకుంటా గాయస్. ఇప్పుడు సిమెంట్ బస్తా అయితే తీస్తారు గాయస్. చూడొచ్చు మన డ్రిఫ్ట్ మాస్టర్ చూడొచ్చు గాయస్ ఎంత స్పీడ్ గా వాటర్ అయితే వేస్తున్నాడో. ఫస్ట్ లోడ్ అయితే పంపిస్తాడు గాయస్. చూడొచ్చు మిల్లర్ లోకి. మన డ్రిఫ్ట్ మాస్టర్ ని చూడొచ్చు గాయస్ ఎంత సింపుల్ గా తిప్పుతున్నాడో దాన్ని స్టీరింగ్ తిప్పినట్టు. అది మనకు తిప్పమనిస్తే మనం దాన్ని తిప్పుడేందో గానీ అది మనల్ని తిప్పి గాలి ఎగరగొడుతుంది గాయస్. మీదికెళ్ళి కూడా ఒక క్లిప్ అయితే తీసి చూపెడుతున్నా గాయస్ మీకు. చూడొచ్చు ఎంత స్పీడ్ గా పనిచేస్తున్నారో వాళ్ళు. చూడొచ్చు గాయస్ ఎంత స్పీడ్ గా అయితే పనిచేస్తున్నారో. ఇంత హార్డ్ వర్క్ అయితే మనతో అస్సలకే కాదు గాయస్. చూడొచ్చు నేను ఊహించుకునే దానికంటే ఘోరంగా హార్డ్ అయితే ఉంది గాయస్ ఇది. ఈ బ్రో మాలైతే తీసుకొచ్చి చేస్తున్నాడు గాయస్. అంకుల్ కట్టెతో ఈక్వల్ చేస్తున్నాడు గాయస్. చూడొచ్చు గాయస్ మీ ఇంట్లో పెళ్ళి ఉన్నా ఏదన్నా ఈవెంట్ ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా మా వాడిని విలువండి గాయస్. మా వాడు బ్యాండ్ మస్తు కొడతాడు. చూడొచ్చు గాయస్ ఎట్లా కొడతాడో. మా వాడిని కలవాలంటే నాకు కామెంట్ అయితే ఇవ్వండి గాయస్. మా వాడిని కలిపిస్తా. ఒకసారి వినిపిస్తా గాయస్. చూడండి ఎట్లా కొడుతున్నాడు. స్లాబ్ వేసుడు అయితే అయిపోయింది గాయస్. చూడొచ్చు మొత్తం కడుక్కుంటారు మన వాళ్ళు. మన డ్రిఫ్ట్ మాస్టర్ని చూడొచ్చు గాయస్ మిల్లర్ మొత్తం కడుగుతాడు. స్లాబ్ అయితే వేసిళ్ళు గాయస్. మిల్లర్ అయితే బయటికి తీయడానికి మనోడు తాడైతే ఇప్పుతాడు గాయస్. చూడొచ్చు అన్నీ మంచిగా నీట్గా కడుక్కుంటారు గాయస్. చూడొచ్చు కడిగిన తర్వాత దీని కాయలు అయితే పెడతారట గాయస్ జంగు పట్టకుండా. చూడొచ్చు గాయస్ మనోడు మళ్ళీ తాడి పనికి మీదికైతే ఎక్కిండు గాయస్. ఎట్టెక్కుతాడో నాకైతే అర్థమైతలేదు గాయస్. మనం కిందికెళ్ళి చూస్తేనే మనకు భయం అవుతుంది వాళ్ళు ఎట్టెక్కుతాలో గాయస్. మన డ్రిఫ్ట్ మాస్టర్ మిల్లర్ ఇంజన్ అయితే ఆఫ్ చేసిండు గాయస్. చూడొచ్చు దీన్ని ఇప్పి బయటికి అయితే మోసుకపోతున్నారు గాయస్. చూడొచ్చు ఎంత బరువు ఉన్నదో అది. మిల్లర్ బయటికి తీయడానికి కింద పెట్టిన చెక్కలన్నీ బయటికి తీస్తున్నారు గాయస్. చూడొచ్చు మొత్తానికైతే దాని కింద ఉన్న చెక్కలన్నీ తీసిళ్ళు గాయస్. మిల్లర్ పక్కకు దొబ్బుతాళ్ళు. ట్రాక్టర్ అయితే లోపల తీసుకొచ్చిళ్ళు గాయస్ మిల్లర్ బయటికి తీసుకెళ్ళడానికి. తాడుతో కడతాళ్ళు గాయస్. చూడొచ్చు ఎంత బరువు మోస్తాలో గాయస్. చూడొచ్చు అమరేంద్ర బాహుబలి జై హో జై హో मेरा टेक्नोलॉजी ఆ పైపులు మోసుకొచ్చి బయటేసి ఇప్పుతాళ్ళు గాయస్ ట్రాక్టర్లు ఎక్కియానికి. చూడొచ్చు స్లాబ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గాయస్. మిల్లర్ అయితే తీసుకెళ్తున్నారు. చూడొచ్చు అన్న వాళ్ళు బాగా చెప్తున్నారు గాయస్. ఇక ఫ్రెష్ అప్ అయి ఫుడ్ తిని ఇంటికి అయితే వెళ్తారు గాయస్. చూపెడతా మీకు. అన్న వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు గాయస్. ఇక ఫుడ్ తీసుకొస్తున్నారు అన్న ఉన్న తమ్ముడు. చూడొచ్చు
స్లాప్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. అన్న వాళ్ళు అన్నం మీద అయితే వెళ్ళిపోయారు గాయ్స్. నేను ఇక్కడ లేకుండే మీకు చూపెడదాం అనుకున్న అన్న వాళ్ళు వేయరు కూడా స్లాబ్ వేసిన అన్న వాళ్ళు. సో నేను లేకుండే అందుకే చూపియలేదు గాయ్స్. సో వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గాయ్స్. బాయ్ గాయ్స్. లవ్ యూ టు ఆల్.